హాయ్, వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్. ఏంటి ఐటెం చూసి గుడ్డి బిస్కెట్స్ అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఇవి తాటి అప్పాలు. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయేలా ఉంటాయి. వీటి రుచి ఒక అద్భుతమనే చెప్పొచ్చు. ఈ టేస్ట్ని మీరు కూడా ట్రై చేసేయండి. లెట్ స్టార్ట్. తాటికాయ తెచ్చుకొని ఇలా తొక్కలన్నిటినీ తీసేయాలి. తాటి తొక్కలన్నీ తీసిన తర్వాత వాటిని రెండు టెంకల్ని కలిపి ఇలా కాస్త వాటర్ చేత్తో మెత్తగా చేయాలండి. ఇలా మెత్తగా చేసిన తర్వాత మనం క్యారెట్ తురుముకునే దాంతో క్రీమ్ని అయితే తీసుకోవాలి బయటికి. ఇంకెవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. క్రీమ్లో మధ్యలో తాటి పీచు రాకుండా చూసుకోవాలి మనం. పీచు ఎక్కడన్నా వస్తే జల్లెడ వేయాలి. పీచు రాకపోతే బెటర్. పీచు రాకుండా తీసుకోండి. మేబీ ఎక్కడన్నా పీచు పడింది అంటే జల్లెడతో దాన్ని మళ్ళీ తీసుకోవాలి. ఓకే, ఇది అయిన తర్వాత ఇప్పుడు తాటి క్రీమ్ 1 కప్పు తీసుకొని ఏ కప్పుతో అయితే కొలుసుకుంటున్నామో అదే కప్తో 1 అరకప్పు బెల్లం 1 కప్పు అండి. రవ్వ 1 కప్పు ఫుల్గా వేయాలి. రవ్వ, బెల్లం అన్నది తాటికాయ ఉన్న స్వీట్ని బట్టి వేసుకోవాలండి. మీకు హెవీ స్వీట్ అవసరమైతే కప్ కేక్ వేసుకోవచ్చు, లేదంటే కప్కి తక్కువ కూడా వేసుకోవచ్చు. కాస్త సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీనిపై వెన్న 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకొని కలుపుకోవాలి. ఒక కవర్ తీసుకొని కవర్ పైన చక్కగా పరుచుకోవాలండి. ఇవి గారెల్లా పరుచుకొని అప్పుడు ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా రౌండ్గా వేసుకుంటే మనకి రౌండ్ అన్నది వస్తాయి. ఇప్పుడు అది ఉడికి దానికి అదే పైకి పొంగుతుంది. టేస్ట్లో అయితే నిజంగా బెస్ట్ అండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తాటిపండు అన్నది అసలు న్యాచురల్ ఫుడ్ అండి. చాలా న్యాచురల్గా ఉంటుంది, న్యాచురల్గా పండుద్ది. కాబట్టి తాటిపండుతో ఇయర్లీ ఖచ్చితంగా తప్పకుండా మనం ఏయోటి వండుకొనన్నా తినాలి, డైరెక్ట్గానన్నా తినాలి. ఇలాంటి న్యాచురల్ ఫ్రూట్స్ని మనం కూడా మిస్ చేయకుండా టేస్ట్ చేయాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో? అది పొంగిన తర్వాత మనం తిరగేయాలి. పొంగకముందు దాన్ని ఏమీ చేయొద్దండి. అది మొత్తం ఉడికిన తర్వాత పైకి పొంగుద్ది, పొంగిన తర్వాతే తిరగేయాలి. ఇలాంటి మంచి టేస్ట్ల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకేనండి, తాటప్పాలు అయిపోయినాయి. ఇలా తీసి పక్కన పెట్టుకొని ఇవి 5-6 డేస్ నిల్వ ఉంటాయండి. 5-6 డేస్ మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు, బయటే పెట్టుకోవచ్చు హ్యాపీగా. చిన్నపిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి, ముసలోళ్ళకేంటి, ఎవరైనా సరే ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.